హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఐఐటీలో చదవాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది? ఓవరాల్గా 2024 బేసిక్స్ తీసుకొని, అలాగే ఐఐటి మెడ్రాస్ని స్టాండర్డ్గా తీసుకొని నేను వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 2024లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఎంత ఖర్చు అవుతుంది దాన్ని బెట్ చేసుకుని ఎలాగో మనం 2025లో రాయబోతున్నారు కాబట్టి ఎవరెవరికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరికి అంటే ఇందులో 3 కేటగిరీలు ఉంటాయి. ఒకటి, ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs అబోవ్ ఉంటాయి. మీ పేరెంటల్ ఇన్కమ్ అబోవ్ 5 lakhs ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత ఖర్చు అవుతుంది, అదొక కేటగిరీ. నెక్స్ట్, ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakhs వరకు ఉన్న వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, అది రెండో గ్రూప్ అనమాట. థర్డ్ గ్రూప్ ఏంటంటే ఇందులో 4 కేటగిరీలు ఉంటాయి. వీళ్ళకి ట్యూషన్ ఫీజు ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళకి ఎస్సీ కేటగిరీ అవ్వచ్చు, ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, పీడబ్ల్యూడి కేటగిరీ. ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్కి మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సరే, ఏదైనా సరే, ఈ 3 కేటగిరీలు కనుక చెందిన స్టూడెంట్స్ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, వీళ్ళకి ట్యూషన్ ఫీజు అనేదే ఉండదు. వీళ్ళకి హాస్టల్ ఫీజు, మెస్ ఫీజులు అవి కట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోనే ఫ్యామిలీ ఇన్కమ్ వీళ్ళు కాకుండా జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే, ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి 1 lakh బిలో ఉన్న వాళ్ళకి కూడా ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. ఇది 3 రకాల కేటగిరీస్. 5 lakhs అబోవ్, 1 to 5 lakh ఒకటి, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి ఏదైనా, ఇంకొకటి ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh బిలో ఉన్నవాళ్ళు. ఈ 3 బ్యాచ్ల వాళ్ళకి 3 రకాల ఫీజులు అయితే వసూలు చేస్తారు. అవి ఎలా ఉంటాయి, ఏంటి, పూర్తిగా ఎంత ఖర్చు అవుతుంది అనేది డీటెయిల్గా మీకు నేను చెప్తాను. చూడండి, ఇది 2024లో లాస్ట్ ఇయర్, అంటే 2024లో జాయిన్ అయిన వాళ్ళ కోసం ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చింది. పూర్తిగా మొట్టమొదటిసారిగా మన కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక్కసారే కట్టాల్సింది, మళ్ళీ కట్టాల్సిన పని లేకుండా కట్టాల్సింది 16,000 రూపాయలు కట్టాలి. ఇది ఎవరైనా కట్టాల్సింది, ఏ కేటగిరీ వాళ్ళైనా కట్టాల్సింది. 16,000 పే చేయాలి. అలాగే కాషన్ డిపాజిట్ అనేది 5,000 ఎవరైనా పే చేయాలి. అది రిఫండ్ కూడా వస్తుంది మనకు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత. నెక్స్ట్, ఇక మధ్యలో అదే సెమిస్టర్కి మనం కట్టాల్సింది ఈ ఫీజు 1,15,500 రూపాయలు, 1,15,500. అందులో ట్యూషన్ ఫీజు 1 lakh. ఈ 1 lakh అనేది ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఉండదు, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉండదు, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు ఉండదు. సంవత్సరానికి ఇన్కమ్ ఈ 3 కేటగిరీలకి ఎవరైనా, గవర్నమెంట్ అఫీషియల్స్ అయినా ఎవరికైనా వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ట్యూషన్ ఫీజు అయితే ఉండదు. నెక్స్ట్, ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh బిలో ఉందనుకోండి, వాళ్ళకు కూడా 1 lakh, ఎవరికి ఓపెన్ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ ఎవరికైనా సరే, వాళ్ళకు కూడా ఈ 1 lakh అనేది ఉండదు. ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakhs వరకే ఉందనుకోండి, వాళ్ళకి ఇందులో ఒక 34,000 వరకు కడితే సరిపోతుంది. దగ్గర 63,000 వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఇక మిగతా ఈ ఫీజులన్నీ కట్టాల్సి ఉంటుంది, అందరూ కట్టాల్సి ఉంటుంది. ఇది మొత్తం కలిపితే 1,15,500. ఓకే, అయితే ఇప్పుడు అసలు ఎంత ఖర్చు అవుతుంది, మొత్తంగా ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్కి సంబంధించి కూడా చెప్తాను. దీని తర్వాత అసలు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం కూడా చూద్దాం. హాస్టల్కి సంబంధించి అయితే ఎవరికైనా సరే, ఇది ఎవరికైనా ఒకటండి, హాస్టల్ ఫీజు అనేది ఎవరికి ఏం తగ్గించేదే ఉండదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా 37,373 రూపాయలు, 37,373. ఇది లాస్ట్ ఇయర్ ప్రకారం, 2024 ప్రకారం. 2025లో కొద్దిగా ఏమైనా పెరగచ్చేమో. డే స్కాలర్గా ఛాన్సెస్ అయితే 4,800. డే స్కాలర్ అనేది మనకి అలా ఛాన్స్ ఉండదు, అక్కడ వాళ్ళకి కొంత ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా చెన్నై బేస్డ్ ఉంటే, ఇవన్నీ వెరీ రేర్ కేసెస్లో ఉంటారు. ఇది హాస్టల్కి సంబంధించి. అందులో హాస్టల్ అడ్మిషన్ ఫీజు, ఎస్టాబ్లిష్మెంట్ ఫీజు, ఆర్ఓ వాటర్ ఫీజు, వేస్ట్ డిస్పోజల్ ఛార్జెస్, ఎక్స్ట్రా కరిక్యులర్, మెడికల్, ఇలాంటి రిఫండబుల్ డిపాజిట్ 5,000 ఇవన్నీ కలిపే ఉంటాయి. ఇది సెమిస్టర్కి 8 సెమిస్టర్స్ కట్టాలి. సో ఓవరాల్గా అసలు ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడి కేటగిరీ, ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన పని లేదు. నాలుగోది, మీ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 1 lakh ఉందని కనుక చూపించగలిగితే వాళ్ళకి కూడా ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే, 4 సంవత్సరాలకి కలిపి దగ్గరగా 4 లక్షలు, 3,99,780 రూపాయలు, 3,99,780. ఇది అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిందేనండి, నేనేం ఇందులో కలపట్లేదు, వాళ్ళు ఇచ్చింది. అలాగే బుక్స్కి ఒక 30,000, ల్యాప్టాప్కి ఒక 50,000, ఒక 80,000 కనుక యాడ్ చేస్తే అరౌండ్ 4,85,000 వరకు దగ్గరగా ఒక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ బిలో 1 lakh ఉన్న ఏ ఇతర కేటగిరీ వాళ్ళకైనా అవుతుంది. లేదా సెమిస్టర్ కనుక మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో చదివే అవకాశం కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇస్తున్నారు, దానికి 4 lakhs ఎక్స్ట్రా. ఇది నేను కన్సిడర్ చేయట్లేదు. సో ఓవరాల్గా ఒక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ మరియు ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో బిలో 1 lakh సంవత్సరానికి ఉన్న వాళ్ళకి దగ్గరగా 5 లక్షల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఐఐటీలో 4 ఏళ్లకి కలిపి. నెక్స్ట్, ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 1 lakh నుంచి 5 lakh వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందంటే, వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అయితే 6,66,444 రూపీస్ ప్లస్ 80,000
బుక్స్ మన ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చండి, వాళ్ళు ఆప్షనల్ అని చెప్పారు. అలాగే ల్యాప్టాప్ ఒక 50,000 వేశారు, మనం 30,000 ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ కనుక చూసినట్లయితే దగ్గరగా 7,50,000 రూపాయలు అయితే అవుతుంది. అంటే 7,50,000 సంవత్సరానికి దగ్గరగా 2 లక్షలు అయితే అవుతుంది. ఎవరికి? ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakh వరకు ఉన్నటువంటి వాళ్ళకి. ఇక ఎటువంటి ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakh అబోవ్ ఉన్న ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఎంత అవుతుంది అంటే వాళ్ళకి దగ్గరగా 12,80,000 రూపాయలు అయితే అవుతుంది. అంటే సంవత్సరానికి 3 లక్షలు అయితే అవుతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 12 లక్షలు మొత్తం, బుక్స్కి ఒక 30,000, అలాగే ల్యాప్టాప్కి ఒక 50,000 తీసుకుంటే 12 లక్షల రూపాయలు, 12,80,000 రూపాయలు అయితే 12,80,000. ఇది ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్. మీరు కనుక సెమిస్టర్ ఫారిన్ కంట్రీస్లో చదువుకుంటానంటే వాళ్ళ ఆప్షనల్ కూడా సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అట్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి, అన్ని ఐఐటీస్కి లేవు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళకైతే దుబాయ్ వాటిలో ఉంది కాబట్టి అక్కడ చదువుకుంటారంటే ఒక 4 lakhs మాత్రం ఎక్స్ట్రా అవుతుంది, ఎవరికైనా ఒకటి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్కి అయితే దాదాపుగా 5 లక్షలు అనుకోండి, 5 lakh రూపీస్ అయితే అవుతుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్ బిలో 1 lakh వాళ్ళకి. అలా కాకుండా ఓబీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా సరే 1 lakh నుంచి 5 lakh వరకు మీకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకు కూడా దగ్గరగా 8,50,000 వరకు అవుతుంది. 8,50,000 వరకు అవుతుంది. ఎటువంటి ఇన్కము లేదు, 5 lakhs అబోవ్ ఉంది, ఎటువంటి రిజర్వేషన్ లేదనుకున్న వాళ్ళకి దగ్గరగా 13 లక్షల రూపాయలు అయితే అవుతుంది. 13 లక్షలు అవుతుంది. ఇది ఓవరాల్గా ఒక ఐఐటీలో చదవాలంటే ఎటువంటి కేటగిరీస్ లేకుండా ఫ్యామిలీ ఇన్కమ్ 5 lakhs ఉన్న వాళ్ళకి దగ్గరగా సంవత్సరానికి 3.5 లక్షల దాకా అవుతుంది. 3,30,000 అనుకోండి. ఇక మనం పెట్టుకునే జర్నీసు, మనం వెళ్ళి రావటాలు, ఈ డ్రెస్సులు, ఇవన్నీ ఎవరి పర్సనల్స్ వాళ్ళు కాబట్టి మనం చెప్పడం. దగ్గరగా ఇది కూడా తక్కువేం కాదు. కాకపోతే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి చాలా స్కాలర్షిప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం మంచిగా చదవగలిగితే సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కూడా చాలా సోర్సెస్ ఉంటాయి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ మనకి తెలీదు. ఇది ఇంత ఇన్కమ్ అవుతుందంటే దానికి అంత స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మనం కనుక చదవగలిగితే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాత్రలో వాటర్ పోస్తే ఆ షేప్ అలా వచ్చేస్తుందో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పినట్లుగా మనం నడుచుకొని కష్టపడగలిగితే ఈ ఫీజు అనేది 1 year కూడా కాదు, ఒక 2-3 months శాలరీలో తెచ్చుకోవచ్చు. కాబట్టి విష్ ఆల్ గుడ్ లక్. ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవ్వడం చాలామంది అడుగుతున్నారని. మీరైతే మీ ప్రయత్నాన్ని అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం కోసం అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.